హలో కార్తిక్ సార్. నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా? ఆల్మోస్ట్ సార్. గుడ్. నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్స్ కందా చాలా ఇంప్రెస్ అయ్యారు. సార్ నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఏంటిది? వావ్. ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు. నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది. ఏదైనా ఆప్షన్ లో కొన్నావా? లేదు సార్, సుబ్రహ్మణ్యపురంలో ఎవరు ఇచ్చారు. డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ అ కాయిన్, ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ దాట్. కీప్ ఇట్ సేఫ్. ఇలా బయట ఉంచుకో. ఓకే? ఓకే సార్. సార్ సార్ రమ్మన్నారంట. రమ్మన్నాను. తిన్నావాలేదు అడుగుదామని. పలావ్ తింటా. సరిపోదులే, ఒక్కటే ఉంది పెట్టి ఉండే. సార్ ఆయన రమ్మంది గుర్తుందిలే. నేను కోడిబేలున్నా. ఆయన కోడిబేలు వండుతారేటి? అసలు ఏం జరుగుతుంది సుబ్రహ్మణ్యపురంలో? మీరు మాట్లాడేసుకుని మీడియాకు కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్. ఏందా నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్? పొయ్యి మీద పులుసు ఉడుకుతా ఉంటే వాసన చూసి చెప్పాలా ఏ జాతి శాపం? అరే దాదాపు 10 మంది చచ్చిపోయారు, ఇంతవరకు కారణం పట్టుకోలేకపోయావు. ఏంటి నువ్వు నీ ఇన్వెస్టిగేషన్? ఇది నిజంగానే దేవుడి శాపం సార్. ఏ బ్రాండ్? శేఖర ప్రకటన తాగెత్తున్నావా? నే మళ్ళీ కనిపించి మాయపడి ఉంటాయా ఇడ్డూరం కాకపోతే నువ్వు? సార్ నన్ను నమ్మండి, ఇది మనుషులు కాదు చేస్తోంది. సార్ ఇది చూడండి. ఇది జిరాక్స్. ఆ ఫైల్ అతనికి. ఇది ఒరిజినల్. నీ స్టేషన్ నుంచి రప్పించాను. నా నెట్వర్క్ నాకు ఉంటది మరి. అయినా లెటర్స్ లో ఏముందో, చనిపోయిన వాళ్ళు ఏం రాస్తున్నారో, ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తేల్చడానికే ఒకరిని రప్పించాను. పిఏ సార్. బయట ఒకడు సూట్ వేసుకుని ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటాడు. ఆయన పిలు. ఓకే సార్ రండి. ఈయనే కృష్ణమూర్తి గారు. ఈ ఫైల్ అతనికి. నువ్వు వెళ్ళి కూర్చోవా. వర్మగారు ఈయన ఎవరు తెలుసా? పోలియో ఆర్టిస్ట్ సార్. పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ సార్. ఏదో ఒకటి లేవయా. ఇక పోలియో నువ్వేం చేస్తావు చెప్పయా? ప్రపంచంలో అంతరించిపోతున్న భాషల మీద, వాటి లిపుల మీద అధ్యయనం చేసి నేటి తరానికి అందిస్తాం. ఉగ్రవాదులు దేశద్రోహులు ఉపయోగించే సైన్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేస్తాం. మనిషి లేతగానే ఉన్నా పని ముద్రగానే ఉంటది. గెట్టుడే అది మీనింగ్ చెప్పేస్తాడు. ఏది ఏమైనా అప్పుడే జనానికి అన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను పిలుస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నా అన్న. ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ రాసి పెట్టిపోతుంది ఇదా? అంటే నిజంగా దేవుడి శాపమా? స్వామీజీ చెప్పినట్లు ఊళ్ళో అందరూ చచ్చిపోతారా? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటాను. ఏంటని టైం ఇచ్చేది? అకారణంగా 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అరే మన కళ్ళ ముందు ఒకటి చచ్చిపోయాడు. ఇది స్వామి శాపం కాదంటారా? దేవుడికి జరిగిన అభిషేకం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఆయన వర్మ గారు, మీ వంశం పాలించి నూరని మీకు అభిమానం ఉండొచ్చు, కానీ ప్రజల ప్రాణాలకు ముప్పొస్తే ప్రభుత్వం సూత్తూ ఊరుకోదు. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, పునరావాసం ఏర్పాటు చేస్తా. మన ఊరు ఖాళీ చేసేద్దాం.
హాయ్ కార్తిక్. ఎగ్జామ్ ఎలా రాశారు మేడం? ఆల్ గుడ్ సార్. గుడ్. నా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ఒకసారి ఇంటికి వస్తావా? యా, ఏమైంది? ఏం లేదు, క్యాజువల్ గా అంతే. మన ఫ్రెండ్స్ అందరు కూడా వస్తున్నారు. ఓ ష్యూర్, 50 minutes లో ఉంటా. ఓకేనా? బాయ్. ట్రిప్ ఎలా ప్లాన్ చేద్దాం రా? ట్రావెల్ ఏజెన్సీ ఏజెంట్ వాడదామా లేకపోతే ఆన్లైన్ మనమే చేసుకుందామా? ట్రావెల్ ఏజెన్సీ ఖర్చు ఎక్కువ బాబా. అవును, ఏమైంది? అర్జెంట్ గా రమ్మన్నావు? ఏం లేదు, మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా, టూర్ వెళ్దామని. అందుకే మీటింగ్. ఎక్కడికి వెళ్దాం? గోవా పోదామా? దేశంలో ఎవరిని అడిగినా గోవా పోదాం. తాగి పడిపోవడానికే కదా. నేరాను. అక్కడ మందు మీద జిఎస్టీ ఉండదే. మనం ఎక్స్ప్లోర్ చేయని వెకేషన్ స్పాట్స్ మన స్టేట్ లోనే చాలా ఉన్నాయి. నువ్వు చెప్పు ప్రియా, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? నేను రాలేను కార్తిక్. మా నాన్నని, ఊరిని చాలా మిస్ అవుతున్నా. ఆ రోజు నువ్వే చూసావు కదా నాన్న ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు. చూశాను. అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతుంటారు. I have a plan. Give me a second. Guys, come on in. ఏంటమ్మా ఇప్పుడేంటి? చోళుల దండయాత్ర, పాండ్యుల పాదయాత్ర అని లెసన్స్ అని చెప్పావు కదా మాకు. నువ్వు నోర్మీరా. ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్. ఓహో. నేను ఈ కాయిన్ టాస్ చేస్తాను, అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి. వావ్. మరి ఇప్పుడు సముద్రంలో పడితే? దూకి నువ్వు పట్రా, నేను మళ్ళీ టాస్ చేస్తాను. వావ్. కాయిన్ ఇప్పుడు ఊరిపోడు. ఐ లైక్ దిస్ డ్యూడ్. వెయ్, టాస్ ఎయ్. పడాలి. అమ్మ నాన్న కూచి నీ పూజలే ఫలించే. చూడు మీ ఊరే వచ్చింది. కానీ నాకు 2 days లో ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఉంది. స్టోరీ నరేషన్ ఇస్తానని చెప్పా. అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను. ముందు మీరు వెళ్ళండి. నువ్వు రాకపోయినా ఈ ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు. నువ్వు ఆగిపో. 2 days మిస్ చేయవు కదా? పక్కా వస్తాను, ప్రామిస్. తొక్కలే, ఆయన దీని స్టోరీ ఎవడంటాడు? అవునా? కార్తిక్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. ఐ విల్ బి సక్సెస్ఫుల్. కార్తిక్ ఆల్ ది బెస్ట్ చెప్పాడుగా. బావా, ముందు వాళ్ళ నమ్మకాలు వీళ్ళ నమ్మకాలు మాత్రం కాదు, ముందు దీని నమ్మకాలు మార్చు. సూపర్. సుబ్రహ్మణ్యపురం. అసలు కార్తిక్ గారి కాయిన్ విసరడం, అది కరెక్ట్ గా వచ్చి సుబ్రహ్మణ్యపురం మీద పడతాం. నాచురల్ గా లేదు, ఏదో కొడుతోంది. రే మళ్ళీ మ్యాప్ కింద మ్యాగ్నెట్ పెట్టావా? అనుకున్నాను రా, ఎంత ఎదవలు చేసావరా. నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని. రే కార్తీక్,